హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మైక్ లేదు నా దగ్గర, కొంచెం రీసౌండ్ రావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో పల్లవ్ ప్రశాంత్ నేను ఆల్రెడీ మాట్లాడాను, దాని రిలేటెడ్ గురించి చెప్తాను. దాంతోపాటుగా పల్లవ్ ప్రశాంత్ పరారీలో ఉన్నాడా లేదా, ఆ కేసు ఏంటి, అసలు కేసు ఎందుకు జరిగింది, కార్ల మీద దాడి చేసింది ఎవరు, దాంతోపాటుగా నేను మా యూట్యూబర్స్ రివ్యూవర్స్ థంబ్నెయిల్స్ ఎందుకు రిమూవ్ చేశాము, దీని రిలేటెడ్ కొంతమంది వీడియోస్ చేసుకుంటున్నారు. వీటన్నిటితో పాటుగా పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏం జరుగుతుంది అతని చుట్టూ, ప్లస్ యాంకర్ శివ వీడియో చేశారు, వాళ్ళకి ఏం ఇష్యూ అయింది, ఆ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది అనేది నా ఒపీనియన్ షేర్ చేస్తా. జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రమే, చాలా క్లియర్గా వీడియోలో నాకు అనిపించింది నేను చెప్పేస్తాను. మనస్ఫూర్తిగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకు ఊరికి నోటుకు వచ్చినట్టు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడూ బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ చేయను, బజ్ కూడా చేయను. మోస్ట్లీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మధ్యలో చేస్తాను కానీ, ఎందుకంటే అయిపోయింది, ఓవర్, అంతే. బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదని. కానీ ఫస్ట్ టైం నాకు ఎందుకంటే ఈ ఇష్యూని ఇంత క్రియేట్ చేసి ఇంత రకంగా ల్యాక్ చేస్తూ లాగుతున్నారు కదా, దాని గురించి రెస్పాండ్ అవ్వమని కూడా కొన్ని వందల వేల మెసేజ్లు వచ్చాయి నాకు. రెస్పాండ్ అవ్వవా, డబ్బులు వచ్చేటప్పుడే వీడియోలు చేస్తావా, రివ్యూస్ మాత్రం చేస్తావా, ఒక పర్సన్కి ఇలా ఉంది. ప్రశాంత్ ఫ్యాన్స్ చేస్తున్నారు, అమర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. మీరు నాకు కావాలని ప్రశాంత్కి నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు చేయట్లేదు, ప్రశాంత్కి పాజిటివ్ ఉన్నప్పుడు చేయట్లేదు, ప్రశాంత్కి చేసిన తర్వాత ఇప్పుడు అతని గురించి న్యూస్ వస్తుందంటే నువ్వేం మాట్లాడమంటారు. రివ్యూస్ అయిపోయినాయ్యా, ఇది రివ్యూస్ గురించి కాదు, స్టిల్ ట్రెండింగ్ టాపిక్. దాంతోపాటుగా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి చాలామంది కామెంట్లు బీభత్సంగా పెడుతున్నారు. అసలు ఇష్యూ ఏంటి, దీని రిలేటెడ్ పాయింట్ ఏంటి అనేది మాట్లాడదాం. ఫస్ట్, ఆ రోజు కార్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడడం చూసారా, ఆ కార్ యాక్సిడెంట్స్ గురించి అది ఎందుకులే, ఫస్ట్ తమ్నెయిల్ గురించి మాట్లాడతాం. తమ్నెయిల్స్ ఏంటంటే బిగ్ బాస్ టీము తమ్నెయిల్స్లో వాళ్ళ ఫొటోస్ యూజ్ చేయకూడదు అనేది రూల్. యూజ్ చేస్తే కొన్ని డేస్ ఉంటే మేబీ స్ట్రైక్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజుతో జరిగేది కాదు, గత 3 సీజన్స్ నుంచి ప్రతి ఒక్క రివ్యూవర్ తమ్నెయిల్ పెట్టిన ఒక 2-3 డేస్కి పాత తమ్నెయిల్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ వస్తారు. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ అయిపోయి 3-4 డేస్ పైన అయింది కాబట్టి రిమూవ్ చేసాం అందరం తమ్నెయిల్స్. అంతే, ఎవరికో భయపడి కాదు, భయపడి ఎందుకు రిమూవ్ చేస్తాం. ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. సో నా రివ్యూస్ కింద ప్రతి రివ్యూలో డిస్క్రిప్షన్లో ఏముంటుందో తెలుసా, నేను ఓన్లీ బిగ్ బాస్ నుంచే మాట్లాడతాను, దానికి మించి లిమిట్ క్రాస్ చేసి నేను ఎక్కడ దుర్భాషలాడను. దాంతోపాటుగా రివ్యూస్ చూసే వాళ్ళు కూడా దయచేసి వాళ్ళ సోషల్ మీడియాకి వెళ్ళి వాళ్ళ మీద హేట్రెడ్ క్రియేట్ చేయొద్దు అని నేను ఎప్పుడు చెప్తా. దాని మీద సపరేట్ వీడియోస్ కూడా చేశా, రివ్యూస్ మధ్యలో కూడా చెప్పా, దయచేసి ఎవరిని ఏమనొద్దు. ప్లస్ నా ప్రతి లైవ్లో కూడా ఎవరైనా మీనింగ్ఫుల్గానే మాట్లాడాలి, ఎవరి గురించి బూతులు మాట్లాడకూడదు లైవ్లో, లేకుంటే బ్లాక్ చేస్తానని రిపీటెడ్గా చెప్పుంటా. నా లైవ్లోకి వచ్చిన అమర్ ఫ్యాన్స్కి తెలుసు, నా లైవ్లోకి వచ్చిన శివాజీ గారి ఫ్యాన్స్కి, పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా తెలుసు. ఏది వాంటెడ్గా ఎవరికి చేసేలే, జస్ట్ ఒపీనియన్ షేర్ చేయడమే. అది కూడా కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, వాళ్ళకి ఇబ్బంది అనిపించింది కదా అనేసి మేము రివ్యూస్ ఆపుకోవడం, మా ప్రొఫెషన్ పక్కన పెట్టడం కాదు. మా మీద బతికే వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు. ఊరికే ఒక్కళ్ళం బతికామంటే ఒక్కరం బతకం. మేము చేసే ప్రతి పని కింద చాలామంది బతుకుతుంటారు. రివ్యూవర్స్ కూడా ఒక ప్రొఫెషన్ అది. దానివల్ల బిగ్ బాస్కి ప్లస్ అవుతుంది, బిగ్ బాస్కి టీఆర్పీలు పెరుగుతాయి. ప్లస్ బిగ్ బాస్తో పాటు చాలామంది కుటుంబాలు ఆ బిగ్ బాస్ రివ్యూస్ తరపుగా బతుకుతారు. మేమేం వాళ్ళ జీవితాలు ఏం బయటకి ఇట్లా ఎవరి పర్సనల్స్ మాట్లాడలా. మేము రివ్యూవర్స్ అందరం వాళ్ళ పక్కన పెడితే నన్ను నేను మాట్లాడుకుంటూ రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి నేనైతే నా జీవితంలో బిగ్ బాస్ రివ్యూస్ని దాటి అవుట్ సైడ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. అందుకని నేను ఎప్పుడు కూడా బిగ్ బాస్ని ఎలా చూస్తానంటే, ఒక పర్సన్ నా ఇంటి ఎదురు వ్యక్తి వచ్చి అతనికి ఆల్రెడీ నాకు ఆ పర్సన్కి భయంకరమైన గొడవలు అయి ఉన్న తర్వాత అతను బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్గా వచ్చినా అతను బాగా ఆడితే నేను పాజిటివ్గానే చెప్తాను. ప్లస్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఎదవ పనులు చేసినా నాకు అనవసరం, బిగ్ బాస్లో బాగా ఆడా లేదా అనేది చూస్తా. ఇప్పుడు నేను పాయింట్కి వస్తే చూడండి, బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ బాగా ఆడా లేదా, జస్ట్ నాకు ఈ ఒక్కదానికే మీరు కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఆడా లేదా, ఒకసారి హౌస్ మేట్ అయ్యాడా లేదా, ఒకసారి క్యాప్టెన్ అయ్యాడా లేదా, ఒకసారి ఎవిక్షన్ పాస్ గెలిచాడా లేదా, ఎవిక్షన్ పాస్ గెలిచి వాడుకున్నాడా లేదా, జనాల ఓట్లతోనే ఉంటాను, నాకు ఎవిక్షన్ పాస్ వాడుకోను అని కరెక్ట్గా మాట్లాడాడా లేదా, జనాలకు వాల్యూ ఇచ్చాడా లేదా. అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, బిగ్ బాస్ సీజన్ గెలిచిన తర్వాత వచ్చిన డబ్బుల్లో 15 లక్షలు ఎవరు తీసుకెళ్ళిన తర్వాత 35 lakhs వస్తే ఆ 35 lakhs వాడుకుంటానన్నాడా, జనాలకి ఇస్తానన్నాడా, వాడుకుంటానన్నాడా, జనాలకి ఇస్తానన్నాడా అంటే పాజిటివ్ థింగా కాదా. మనం ఎప్పుడు మనిషిని బ్లేమ్ చేయాలో తెలుసా, అసలు ఆడకుండా గెలిచేసి ఉంటే, అసలు వేస్ట్ క్యాండిడేట్ని గెలిపించుంటే, అసలు ఒక్కరోజు పర్ఫార్మెన్స్ లేకుండా రూడ్ బిహేవియర్ హౌస్లో ఉండుంటే మనం అప్పుడు బ్లేమ్ చేయాలి. ఆడాడు కదా స్వామి, నేను ఎవరిని అంటున్నాను తెలిసి, ఇదంతా వీడియో మొత్తం చూస్తే నేనేమి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అర్థమవుతుంది. చాలామంది మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి.
చూసావా ఆదిరెడ్డి ఎవరికి సపోర్ట్ చేసావు చూసావా పల్లవి ప్రశాంత్ ఏమన్నా చూడు ఆ బిహేవియర్ అంటాం. బిహేవియర్ రైట్ రంగు నేను చెప్తాను వీడియో మొత్తం చూడండి. కానీ బిహేవియర్ గురించి నాకెందుకు, చూసే జనాలకి ఎందుకు, అవుట్ సైడ్ బిహేవియర్ ఎందుకు? బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆట చూసే ఓట్లేశారు, ఆట చూసే గెలిపించారు, దట్స్ డన్ అంతే. బిగ్ బాస్ హౌస్ది అయిపోయింది. బిగ్ బాస్లో చూసి నచ్చకుండా ఏం ఓట్లేదు ఎవరు, నచ్చింది పర్ఫార్మెన్స్ ఉన్న బట్టి ఓట్లేశారు. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందు ఎవడు ఏం చేసినా మాకు అనవసరం. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కూడా అనవసరం. అంటే అనవసరం ఇన్ ద సెన్స్ దీన్ని అంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందుని అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ని హౌస్లో జరిగే వాటికి కంపారిజన్ చేయకూడదు. హౌస్లో ఉన్నంత వరకు ఆడాడా లేదా, హౌస్లో ఉన్నంత వరకు పర్ఫార్మెన్స్ ఉందా లేదా కావాలి. కానీ బయటకు వచ్చిన తర్వాత నీకు నచ్చకపోతే నన్ను ట్యాగ్ చేసి అదిరెడ్డి చూడు నువ్వు సపోర్ట్ చేసేవారు, సపోర్ట్ నేనే కాదు చేసిన వాళ్ళందరూ కూడా అతను ఆట చూసే సపోర్ట్ చేశారు. అది ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి కౌశల్ టైంలో ఆ కౌశల్ గారిది ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత చాలా మంది అన్నది ఏంటి, కౌశల్ గారిది ఎట్లా చేశాడు అట్లా చేశాడు బయటకు వచ్చిన తర్వాత. అంటే నేను ఒక్క మాట చెప్పా, బిగ్ బాస్ చరిత్రలో కౌశల్ గారి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. అంటే మామూలుగా ఆడలా, అది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ పాజిటివ్ బయటకు ముందు వెనక అని జరిగింది మనకు అనవసరం. అలాగే పల్లవి ప్రశాంత్ బాగా ఆడబట్టే నేను సపోర్ట్ చేశాను, బాగా ఆడబట్టే కొన్ని కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించుకున్నాను. ప్రతి దాంట్లో అతను పాజిటివ్గానే ఉన్నాడు, అతను ఆట చూపించాడు కాబట్టి గెలిచాడు. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, ఎందుకంటే నేను అదే చెప్తున్నా, మీరు ఆటకి దీనికి సంబంధం పెట్టద్దు. గెలిచింది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్తోనే, అంతేగాని ఇంకో దాంట్లో గెలవలేదు పల్లవి ప్రశాంత్. అయిపోయిన తర్వాత తప్పులు ఏమన్నట్టు దాన్ని మాత్రం సపరేట్గా మాట్లాడాలి అనేది నా పాయింట్. బిగ్ బాస్ సీజన్ హౌస్లో ఉన్నదానికి మిక్స్ చేసి మాట్లాడకూడదు. నెంబర్ 2, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు యాక్చువల్గా బిగ్ బాస్కి నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. యాక్చువల్గా ఫినాలే రోజు బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా భయంకరమైన సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి నేను వెళ్ళినప్పుడు కూడా బయట నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అలో చేయమంటే అలో చేయరు. ఎంత చెప్పినా నువ్వు అలో చేయరు. నువ్వు కంటెస్టెంట్ అయినా ఫైనలిస్ట్ అయినా వాచ్మెన్కి చెప్పినా సెక్యూరిటీ చెప్పినా అసలు వాళ్ళు అలో చేయరు. ఈవెన్ సెక్యూరిటీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లోపలికి వచ్చి ఉంటుంది ఆ రోజు. సో అలో చేయరు ఎవరిని, చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు జరిగింది ఏంటి అనేది యాజ్ పర్ ద సోషల్ మీడియా ప్లస్ పల్లవి ప్రశాంత్ వాళ్ళు సోషల్ మీడియాతో మాట్లాడింది ఇప్పుడే రిలీజ్ అవుతున్నాయి. వాటిని బట్టి ప్లస్ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ గీతురాయల్ కారుంది ఆ ఇష్యూ జరిగిన తర్వాత గీతురాయల్ మెసేజ్ చేసినప్పుడు ఇవి తెలిసి నేను ఏం చెప్తానండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే పోలీసులు చెప్పింది కానీ ఇవన్నీ కూడా బయటికి పోలీసులు అక్కడ ఉంటారు, మీరు ఈ గేట్ గుండా ఫ్రంట్ గేట్ దగ్గర ఎప్పుడు ఆడియన్స్ ఉంటారు. సో ఇక్కడికి వద్దు వెనక నుంచి వెళ్ళమని పల్లవి ప్రశాంత్ చెప్పారంట. పల్లవి ప్రశాంత్ చెప్పారు, నోట్ దిస్ పాయింట్ చెప్పారు. ఓకేనా? పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే 3-4 రౌండ్లు నన్ను టీవీ ఆఫీస్ చుట్టూ అటు ఇటు తిప్పుతానే ఉన్నారు, జనాలు ఉన్నారనేసి తిప్పుతూ ఉన్నారు. తర్వాత ఎలాగైనా కానీ జనాలను కలిసిపోవాలనేసి జనాల మీదకి వచ్చానన్నాడు. ఓకేనా? అదొకటి. నాకున్న డౌట్ ఏంటంటే ప్రశాంత్ని వెనక గేట్ నుంచి పొమ్మన్నారు. ఓకే, ఎందుకు పొమ్మన్నారు? ఇక్కడ బయట సంథింగ్ వీళ్ళు కోడిగుడ్లు పట్టుకున్నారు, కొంచెం ర్యాష్గా ఉండేటట్టున్నారు, సంథింగ్ ఏదో జరగబోయేటట్టుందని చాలా వీడియోస్ వచ్చినాయి. సో ఇది ఇక్కడ ఏదో సంథింగ్ వెళ్ళబోతుంది జరగబోతుంది అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ వెనక నుంచి వెళ్ళమన్నప్పుడు అమర్దీప్ ఎందుకు ఈ సైడ్ వెళ్ళారు, గీతురాయలు ఈ సైడ్ ఎందుకు వెళ్ళారు, అశ్విని ఈ సైడ్ ఎందుకు వెళ్ళారు, బోలే గారు ఈ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళారు? నాకు అర్థం కాని క్వశ్చన్, ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. ప్రశాంత్ వెనక నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెనక నుంచి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఇలా వచ్చారనేది నాకు అర్థం కాల. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారనేసి అంటున్నారు, ప్రశాంత్ని వెనక నుంచి పొమ్మంటే అతను వెళ్లకుండా ముందు నుంచి వచ్చాడు అని. వీళ్ళకి కూడా చెప్పుంటారు కదా, జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఏదైనా సంథింగ్ ఏదో క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళు కూడా వెనక నుంచి వెళ్ళకుండా ఫ్రంట్ నుంచి ఎందుకు వచ్చారు, ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? ఇప్పుడు పాయింట్లో పోతాం. ఆ ఇన్సిడెంట్ చేసింది ఎవరైనా కానీ దాన్ని ఎవడు అప్రిషియేట్ చేయరు. ఎవడైతే మూర్ఖులు ముఠాల్సి ఉడాల్సి ఇప్పటికీ దాని రిలేటెడ్గా అవ్వాల్సిందే జరగాల్సిందే జరిగింది అమరికి జరగాల్సింది అనే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు మనిషి కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఒక మనిషితో నీకు సపరేట్ సెట్ నా బిహేవియర్ అవుతుందనయ్యా. నాకు నిజంగా జెన్యూన్ గొడవ, నాకు ఆస్తి తగాదాలు ఉన్నా కూడా నేను మనిషిని ఫిజికల్గా అబ్యూజ్ చేయాలన్నా ఫిజికల్గా వాడికి ఏదో అవ్వాలని నేను కోరుకోను మనస్ఫూర్తిగా. ఎక్కడిదక్కడే మర్చిపోతాను, ఏదైనా మాటలు ఒక మాట అంటాం తప్పించి ఫిజికల్గా ఏదో చేయాలని నాకు అనిపించదు. దాంతోపాటుగా నాకు ఎంత పెద్ద ఇష్యూ అయినా అలాగే చాలామంది జనాలు అలాగే ఉండాలని నేను కోరుకుంటా. ఫిజికల్గా ఎవరినో చేయాలనుకోవడం చాలా తప్పు. ఇక్కడ పాయింట్ ఎక్కడ నాకు నచ్చలేదంటే అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారనో స్పై ఫ్యాన్స్ చేశారనే క్రియేట్ చేస్తున్నారు చూసారా, అది చాలా పెద్ద బ్లండర్. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ ఫ్యాన్స్ అయి ఉంటే అమర్ది పగలు కొట్టారు అనుకున్నాం, ఎందుకంటే లోపల ఇష్యూలు అయ్యింది అని. అది భయంకరమైన తప్పు. అలా చేసిన ఎదవలది కూడా తప్పు. ఎంత చేసినప్పటికీ అమర్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వైఫ్ గారు ఉన్నప్పుడు అటాక్ చేయడం, అమర్ ఉన్నప్పుడైనా అటాక్ చేయడం తప్పు. ఒకవేళ అటాక్ వదిలి డైరెక్ట్గా షో అయిపోయిన తర్వాత అతను ఒక మాట అనడం తప్పు అయిపోయింది. అలాంటిది చేశారనుకో,
ఒకవేళ అమర్దీప్ చేశారని మీరు అనుకున్నారు అనుకోండి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, ఓకే, గీతురాయలు ఎందుకు చేశారు, అశ్విన్ ఎందుకు చేశారు, బోలేది ఎందుకు చేశారు, గవర్నమెంట్ బస్సులు ఎందుకు పగలు కొడతారు, వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని నువ్వు ఎలా ట్యాగ్ వేస్తావు, స్పై ఫ్యాన్స్ అని ఎలా ట్యాగ్ వేస్తావు అంటున్నా. నేను స్పైకో పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ చేసిన వాళ్ళు వెధవలు, ఒక మూర్ఖులు, ముఠా గుండాలు, రౌడీలు చేసి ఉంటారు. వేరే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పొద్దు. వాళ్ళు ఫ్యాన్స్ అయ్యి ఉండరు. ఫ్యాన్స్ అయ్యి ఉంటే పర్టికులర్ పర్సన్ పగలగొట్టారు అని అనుకుంటే ఒకవేళ బ్లేమ్ ఏంటి, అందరిదే పగలగొట్టినాడు ఫ్యాన్ ఏందని, వాడు ఊరికే పగలగొట్టి నేను పలానా ఫ్యాన్ అంటే నమ్మేస్తారా? సో చేసిన ఎదవలది తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తారు, చేయాలి కూడా. అది 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 దర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఇంకొక మిస్టేక్ నాకు అనిపించింది పల్లవి ప్రశాంత్ ఎక్కడంటే, టు బి ఫ్రాంక్ మాట్లాడుతుంది, నేను ఒకవైపు మాట్లాడదలుచుకోవట్లా. ఇక్కడ ప్రశాంత్ తప్పని ఎక్కడ నాకు అనిపించిందంటే, ఒక వీడియోలో ప్రశాంత్ వాళ్ళ కారులో నుంచి వీడియో తీస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చచ్చిపోతారు, కార్ డ్రైవర్ నువ్వు వెళ్ళు అంటున్నారు. ఎందుకంటే అప్పుడు జనాలు ఫుల్గా ఉన్నారు, వాళ్ళ టెన్షన్ వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు ఏమంత ఈజీ కాదు సెక్యూరిటీ కల్పించాలంటే అర్ధరాత్రులు. ఆ టైంలో పల్లవి ప్రశాంత్ వాళ్ళ కారు నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇలా చేస్తే ఎట్లా రైతు బిడ్డని, ఇలా చేస్తే ఎట్లా సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాడు పల్లవి ప్రశాంత్. ఇక్కడ పోలీసులు చెప్పిన ఆ టైంలో వినకపోవడం ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ తరపు నుంచి మిస్టేక్. అది ఎవడో కొట్టిపారాడు పల్లవి ప్రశాంత్, ఖచ్చితంగా ఆ టైంలో నాకు మిస్టేక్ అని అనిపించింది. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క లా అండ్ ఆర్డర్ అంటున్నప్పుడు అని, అది మిస్టేక్, దెర్ ఈస్ నో డౌట్. ఆ టైం తర్వాత నాకు అనిపించింది, అది చెప్పిన తర్వాత ఫాస్ట్గా వేరే కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఊరికి వస్తానన్నా మాట్లాడదామన్నా అని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయాడు, పోలీసులు చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. కానీ కేసు ఎక్కడ పెట్టిందంటే, చెప్పేటప్పుడు వినలేదు, వినకుండా చాలాసేపు పంపిస్తూ వాళ్ళ ఫోటోలకి పైకి నిలబడి అట్లా ఇట్లా చేశారనేది కేసు, దాని మీద కేసు పెట్టారంట. ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే, దీంట్లో మిస్టేక్ పల్లవి ప్రశాంత్ 100% ఉంది, దెర్ ఈస్ నో డౌట్. నా వర్షన్ చెప్తాను. అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, షూటింగ్ అవ్వగానే బస్కి వెళ్తారు. బస్ అవ్వగానే, ఇప్పుడు షూటింగ్ అవ్వడం బస్ కాదు, ఫస్ట్ షూటింగ్ అవ్వగానే నాకు సార్తో ఫోటోస్ దిగుతాం. ఆ తర్వాత లోపల పార్టీ ఉంటుంది, ఆ పార్టీ అయిపోద్ది. దానికి ముందు కొంచెం బస్ ఇంటర్వ్యూ జరిగిపోద్ది, ఒక 30-25 మినిట్స్లో బస్ ఇంటర్వ్యూ అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత లైవ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ప్రతి సీజన్లో జరిగే ఒక పంక్చువల్గా జరిగేది ఏంటంటే, పోలీసులు ఫుల్గా ఉంటారు, బిగ్ బాస్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ చేసేది అది, నిలబడేది, జనాలకి హాయ్ చెప్పేది, ఇవన్నీ ఎవ్రీ సీజన్లో జరిగేది. ఈ సీజన్లోనే ఏ సీజన్లో రానంత జనాలు వచ్చినప్పుడు ఎవరికి తెలుసుద్ది, ఎవరు అసలు గెస్ చేయగలరు? పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ 105 రోజుల నుంచి హౌస్లో ఉన్నాడు. హౌస్లో ఉండడమే కాకుండా వచ్చిన తర్వాత షూటింగ్లో పార్టిసిపేట్ చేసి బస్ ఇంటర్వ్యూ ఇచ్చి అవన్నీ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల మందిని జనాలను చూసిన తర్వాత, అక్కడ నా ఉద్దేశం నేను చెప్తాను, పల్లవి ప్రశాంత్కి ఖచ్చితంగా మాట్లాడిన చేస్తారు. ఎంత మాట్లాడిన చేత కాకపోయినప్పటికీ లా దృష్టిలో అందరూ సమానమే. ఎప్పుడైనా మనం ఏమంటాం, నీకు లా తెలియకపోయినంత మాత్రాన తప్పే, లా నాకు తెలియదు, ఈ రూల్ నాకు తెలియదు అంటే కదా, కుదరదు. ఆ రకంగా చూస్తే పల్లవి ప్రశాంత్ దెర్ ఇస్ నో డౌట్ మిస్టేక్. నా వర్షన్ ఏంటంటే, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్కి మాట్లాడిన చేత కాదు, అయినప్పటికీ తప్పే. అతని ఎట్లాంటి పర్సనాలిటీ అంటే, నేను గమనించినంత వరకు హౌస్లో ఉన్నప్పుడు కూడా అన్ని ఆటలు బాగా ఆడుతాడు, సూపర్. కానీ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదంటే మాట్లాడుతాడు. అలాగే పోలీసులతో మాట్లాడేటప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక, నేను రైతు బిడ్డని ఇట్లా చేస్తారా అన్న వీడియో అన్న విధానం నాకు నచ్చలేదు. ఇది అది వదిలేయండి. దానికి కేసు వేశారు, కేసు వేసినందుకు తప్పేం లేదు. పోలీసులు వాళ్ళ రూల్స్కి అతిక్రమంగా పోతే సీఎం మీదనే కేసు వేస్తారు, ప్రధానమంత్రి మీదనే కేసు వేస్తారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, దట్స్ రైట్. పల్లవి ప్రశాంత్ మీద కేసు వేయడం అంతా రైట్. ఇక్కడ నా వర్షను, కేసు వేశారు, పోలీసులు చూసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఆ కేసు దేనికి వేస్తున్నారు? సింపుల్. ఆ కేసు దేనికి వేస్తున్నారు? పల్లవి ప్రశాంత్ మర్డర్ చేసినందుకు వేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ రేప్ చేసినందుకు వేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ 100 మందిని మోసం చేసినందుకు వేస్తున్నారా? దేనికి వేస్తున్నారు ఆ కేసు? పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్తో మీట్ అవ్వాలని, వాళ్ళ ఫ్యాన్స్ వెనక వస్తుంటే వాళ్ళకి హాయ్ చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాడు బయటికి. ఇది ఆఫ్టర్ 105 days సో మెనీ ట్రోల్స్ తీసుకున్న పర్సన్ లోపలికి వెళ్ళి గెలిచేసి వస్తే, ఆ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎగ్జైట్మెంట్లో వాళ్ళతో రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చాడు. స్టిల్ దెర్ ఈజ్ మిస్టేక్. ఆ మిస్టేక్ని పోలీసులు డీల్ చేయాల్సిన మిస్టేక్ని తీసుకెళ్ళి పోలీసులు డీల్ చేస్తారు, తప్పు అయితే కేసులు వేస్తారు. అసలు దానికంటే ముందే జనాలందరూ రెస్పాండ్ అయ్యి, స్పై ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి పల్లవి ప్రశాంత్ రియల్ బిహేవియర్ తెలిసింది, పల్లవి ప్రశాంత్ బిహేవియర్ బయటపడింది, 2 faces, అమర్దీప్ చెప్పినట్టు 2 faces ఇవన్నీ బయటకు వస్తుంటే నాకేంది, ఎందుకు ఇంత పగ మనిషి మీద నాకు అర్థం కాదు. పల్లవి ప్రశాంత్ మీద ఏంటి ఆ పగ అనిపిస్తుంది? ఏంటి అత్యుత్సాహంతో జరిగిన మిస్టేక్ అది? స్టిల్ రాంగ్. పోలీసులు కేసు పెట్టాలా, దానికి ఏదైనా ఉంటే చేసేసేయాలి. అత్యుత్సాహంతో జరిగిన మిస్టేక్కి కప్పుకు అర్హుడు కాదు, బిగ్ బాస్ హౌస్లో గేమ్కి సపోర్ట్ చేసి తప్పు చేస్తున్నా, ఓట్లేసి తప్పు చేస్తున్నా అనే పెద్ద పెద్ద మాటలు అనవసరం. ఆ మిస్టేకులు ప్రతి సీజన్లో ప్రతి కంటెస్టెంట్ చేసినవే. ఈ సీజన్లో జనాలు ఎక్కువయ్యి ఆ అలజడి జరగడం వల్ల క్రియేట్ అయిన రక్కస్ తప్ప ఏ సీజన్కి జరగనిది ఈ సీజన్లో జరగల.
కొంచెం గొడవ పెద్దదైంది. ప్రతి సీజన్లో హంగామా ఉండేది అవుట్ సైడ్. కానీ ఈ సీజన్లో క్రియేట్ చేస్తున్న విషయం ఓన్లీ పల్లవ్ ప్రశాంత్ డిఫెండ్ చేసుకోలేడని, ఓన్లీ పల్లవ్ ప్రశాంత్ మాటలతో జనాల్ని కన్విన్స్ చేయలేడని, మాటలతో అతని ఆన్సర్ కరెక్ట్గా చేసుకోలేడనే ఉద్దేశంతోనే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది గట్టిగా. దానికోసమే అసలు ఇంకా కామెడీ ఏంటంటే నేను రియాక్ట్ అవ్వడానికి నా మీద పడి ఏడుస్తున్నారు చాలామంది. ఏ రకంగా, ప్రశాంత్ నువ్వు గెలిపించేసావు, నువ్వు సపోర్ట్ చేయబట్టి గెలిచావు. నేనెవరయ్యా గెలిపించడానికి? నేను వడాలి కానీ నా రివ్యూస్ నేను ఒకరోజు అమర్కి పాజిటివిటీ, ప్రశాంత్కి పాజిటివిటీ, ప్రశాంత్ని చెప్పుకుంటూ ఉంటాను. నన్ను చూసి ఓట్లేస్తారా? ప్రశాంత్ ఆట లేకుండా ప్రశాంత్కి నేను సపోర్ట్ చేయలేదు, నేను ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళు బాగా ఆడితే బాగా ఆడారని చెప్పా. లేనిది నేను సపోర్ట్ చేయలేదు. పల్లవ్ ప్రశాంత్ హౌస్మేట్ అవ్వకుండా హౌస్మేట్ అయ్యారని చెప్పలేదు. ఎవిక్షన్ పాస్ గెలిచి జనాలు ఓటుతో వెళ్తాను, నాకు పాస్ వాడుకోనని చెప్పకుండానే నేను చెప్పాడని అబద్ధం చెప్పలా. పల్లవ్ ప్రశాంత్ 35 లక్షలు ప్రజలకు ఇస్తాను అని చెప్పలేకుండా నేనేదో చెప్పాడు, ప్రశాంత్ 35 లక్షలు ఇస్తారని అతను చెప్పని నేనేం చెప్పాల. అక్కడ జరగంది నేనేం చెప్పాల. అతనికి నేను సపోర్ట్ చేయలే, ఎవరికి నేను సపోర్ట్ చేయలేదు. నాకు అక్కడ జరిగిందే చెప్పావు. దానికి నచ్చి ఓట్లేసినప్పుడు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని నువ్వు ఓట్లేయడం లాగా మాట్లాడుతున్నావు జనాలు. ఏమయ్యా నాకు అర్థం కావట్లా. దానికి దీనికి ఏం సంబంధం? ఇంకోటి, పరారు గురించి నేను ఉదయాన్నే పెట్టాను. పరారుది ఏమంటే, నేను అన్ని న్యూస్లో పరారు వస్తుంటే నేను వెంటనే వాళ్ళ ఊరు పిల్లవాడికి కాల్ చేశాను. నాకు మెసేజ్ చేస్తుంటే నాకు వాళ్ళ ఊరు పిల్లల నెంబర్స్ ఉన్నాయి, పల్లవ్ ప్రశాంత్ నెంబర్స్ ఉన్నాయి, అందరి కంటెస్టెంట్ నెంబర్స్ ఉంటాయి. అది అంత ఈజీ, రివ్యూవర్స్ దగ్గర ఉంటాయి. ప్లస్ నేను ఆల్రెడీ కంటెస్టెంట్ దగ్గర వచ్చి అందరికి పరిచయం ఉన్నాయి. ఆ నెంబర్ తీసుకుని ఆ పిల్లలకి కాల్ చేశాను. కాల్ చేస్తే, అన్న తమ్ముడు ప్రశాంత్ ఏంటి పరారీలో ఉన్నాడంటే అసలు ఏం జరిగిందంటే, లేదన్న ఇక్కడే ఉన్నాడు నా పక్కన అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే ప్రశాంత్ ఏమన్నాడు, అన్న నేను ఎందుకు పరారీలో ఉంటాను, నేను లేనన్నా ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే చూడన్నా, పక్కన వాళ్ళతో మాట్లాడన్నా, పక్కన వాళ్ళు ఉన్నారా అని చెప్పాడు. వచ్చాడు, ఉన్నాడు, అయిపోయింది. ఇంకా నేను 5-10 నిమిషాలు నేను లైవ్ కూడా వచ్చి చెప్తున్నానన్నా ఈ మ్యాటరు, నేనేం పరారీలో లేనన్నా, నేనేం చేశానన్నా అని చెప్పాడు. నేను అదే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టా, అతను పరారీలో లేడయ్యా, అన్ని విషయాలు నేను క్లియర్గా చెప్తాను, పరారీలో ఉండడానికి ఏమైనా హత్యలు చేశాడా, దాని మీనింగ్ అతను తప్పు చేయలేదని చెప్పాల. పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా పోవడం తప్పే, కానీ మీరు మాట్లాడుతున్నట్టు ఓట్లు వేయడం తప్పు చేశాను అని కాదు. అతను అత్యుత్సాహంతో, ఆ ఏమి తెలియని ఫీలింగ్తో, ఇన్ని వేల మంది నా కోసం వచ్చారనే ఉద్దేశంతో ఆ టైంలో ఏది రైట్ ఏది రాంగో అర్థం కాదు. ఎందుకంటే 35 lakhs, అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను దెర్ ఇస్ నో డౌట్. అతను కార్లు గీర్లు బంగ్లా అని అంతా ఫేక్ న్యూస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళు వెళ్ళి చూస్తుంటే అర్థం కదా. అలాంటి పర్సన్ వచ్చిన 35 లక్షలు జనాలకి ఇచ్చేస్తారని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ కూడా. 35 లక్షలు గెలిచాము, అది ఇచ్చేసామని ఆనందం ఉన్నా తెలియకుండా అదొకటి వెంటాడుతుంటుంది లోపల. అనౌన్స్మెంట్ చేసాము, ఒకవేళ 20 ఇస్తామనుంటే బాగుండేదా, మరీ దారుణంగా ఇచ్చేసేమో 35 లక్షల. చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్. అదొకటి. శివాజీ గారు అక్కడ నేను స్పీచ్ ఆయన ఎలా ఇచ్చారనేది, స్పీచ్ కరెక్ట్గా ఇచ్చానా, శివాజీ అన్న గురించి చెప్పలేదే, లేకుంటే శివాజీ వాళ్ళ ఎవరి గురించి చెప్పలేదే, నేనేం మాట్లాడాను నాకే క్లారిటీ లేదే, ఇంకొంచెం బాగా మాట్లాడితే బాగుండే. ప్లస్ బజ్ ఇంటర్వ్యూ ఇప్పుడైంది, బజ్లో గీతకి ఎట్లా చెప్పారు, ఇవన్నీ టెన్షన్స్ మనసులో ఉంటాయి. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక రియాక్ట్ అయింది. స్టిల్ ఇట్స్ మిస్టేక్. కానీ దానికి మీరు పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. పరారీ అంటున్నారు స్వామి, ఆయన ఇంట్లో ఉన్నాడని వీడియో చేస్తే దాని తర్వాత కూడా నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏ రకంగా, వాళ్ళ లాయర్ నిన్నే చెప్పాడు పరారీ అని, నువ్వు చూసుకొని. నేను ఆ వీడియోలు చూడలే. పరారీ అని వాళ్ళ లాయర్ చెప్పింది నేను చూడాల. వాళ్ళ లాయర్ ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్నప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు, అది తెలిసింది నేను చెప్పా. ప్రశాంత్ ఇప్పుడే మాట్లాడు అతను ఇంట్లో ఉన్నాడని. ఆ లాయర్ ఎందుకు చెప్పాడు నాకు తెలియదు. మేబీ ఏమన్నా పరారీ అయ్యే అంతగా క్రియేట్ చేస్తున్నారు ఇష్యూ, అది ఏముంది అని అతను ఇంట్లో లేకుండా చేశారనే సెన్స్లో చెప్పడం. పరారీ అనే పదం వాడాల్సిన తప్పులేం కాదు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వ్యక్తి జనాలను చూడడం కోసం, ఎక్కువ మంది జనాలు వచ్చిన వాళ్ళతో మింగిల్ అవ్వడం కోసం ట్రై చేశాడు. అతని మించి ఎవరిని కొట్టమంటాడో ఎవరిని తిట్టమంటాడో పల్లవ్ ప్రశాంత్, అతనికి ఏం అవసరం? అతనికి తెలియదు అసలు జనాలు బయట ఉన్నారని. అతని మీద నెట్టేస్తే అతను ఏం చేస్తాడు? పోలీసుల రూల్స్ ప్రకారం అతనికి వాళ్ళు కేసులు వేసుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అందుకని జనాలందరూ లేనిపోని అన్ని నెట్టేస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లా, ఏం మిస్టేక్ అది? ఇంకొకటి, ఆ సీఎం అనే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నాం. అక్కడ యాటిట్యూడ్ డిఫరెన్స్ నాకు కనిపించింది. నేను కూడా అదే ఫీల్ అయినా. కొంత యాటిట్యూడ్ డిఫరెన్స్ కనిపించింది పల్లవ్ ప్రశాంత్లోనే. దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే, పల్లవ్ ప్రశాంత్ అనే పర్సన్ని మనం గ్రౌండెడ్గా ఫీల్ అవుతున్నాం. గ్రౌండెడ్ ఉండాలా, పల్లవ్ ప్రశాంత్ ఈ రేంజ్లో మాట్లాడాలా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా, ఏం నోరు లేస్తుంది పల్లవ్ ప్రశాంత్కి, మనం అట్లా తీసుకుంటున్నాం. లేకపోతే అతను ఏం మాట్లాడిన దాంట్లో సెన్స్ చూడండి. ఏమన్నాడు ఆ మీడియా రిపోర్టర్, ఆయన ఏం తప్పేం కదా, ఆయన డ్యూటీ ఆయన చేశారు. 14 ఊర్లు పక్కన రిజర్వాయర్ వల్ల పునరావాసం పోయింది, వాళ్ళ రైతులందరూ చాలా మంది నష్టం పోయారు, 14 ఊర్లు వాళ్ళు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అనేసి అంటే అతను ఏమన్నాడు, నాకు వచ్చిన 35 లక్షలతో వాళ్ళకైనా సపోర్ట్ చేస్తాం దాన్ని వాళ్ళకి నేనేమైనా సీఎం చేశారు, మీరు సీఎం చేయండి అట్లాగే సపోర్ట్ చేస్తా అన్న మాట నార్మల్గా నీ దగ్గరికి ఊరిని వచ్చినా నీ వెకాబులరీ వేరుగా ఉంటుంది. నేనేట సపోర్ట్ చేయి, 35 లక్షలు సరిపోతాయి వాళ్ళందరికీ.
నేనేమైనా పెద్ద కోటేశ్వరన్ అని మనం అంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ డీలింగ్. అతను నేనేమైనా సీఎంనా రెండు, నేనేమైనా సీఎం 14 ఊర్లు సపోర్ట్ చేయడానికి, మరి 35 లక్షలు ట్యాక్స్ పోక ఎంత వస్తుంది తెలుసా? 27-28 లక్షలు వస్తుంది. 27-28 లక్షల్లో 14 ఊర్ల రైతులకి ఎలా సపోర్ట్ చేస్తాడు పల్లవి ప్రశాంత్? 14 ఊర్లకి అదే ఎవడైనా అదే అంటాడు. కానీ ఆ వే ఆఫ్ డీలింగ్ ఎలా మాట్లాడితే పాజిటివ్ అవుద్ది, ఎలా మాట్లాడితే బాగుంటుంది అని తెలియక అలా ఎక్స్ప్రెషన్స్ రాంగ్గా వచ్చినాయి. ఏదో రూడ్గా అనిపించినట్టు అనిపిస్తుంది, కానీ అది రూడ్ ఏం లేదు. మనం అనుకుంటున్నాం ప్రశాంత్ అంటే అమాయకుడు, నోట్లో నుంచి రాకూడదు, ఎంతలో ఉండాలి అంతలో మాట్లాడాలి, బిల్డప్ ఇవ్వకూడదు అని మనం అనుకుంటున్నాం. ఇంకోటి తగ్గేదేలే అని ఎప్పుడు అంటాడు ప్రశాంత్. తగ్గేదేలే అని ఇప్పుడు అంటున్నా కూడా దాన్ని నెగిటివ్ చేస్తున్నారు. ప్రశాంత్ ఎప్పుడు ఎమోషనల్ క్యాండిడేట్, ఎమోషన్ అవుతుంది. ఇప్పుడు ఎమోషనల్ అయినా నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కేసులు పడి ఇంత జరుగుతుంటే అతను ఎమోషనల్ అయ్యి ఇన్స్టాగ్రామ్ డీల్ పెడితే దానికి కొంచెం కూడా సింపతి డ్రామా అంటారు ఏంది? ఒక నార్మల్ ఫ్యామిలీ పైన కేసు పెడితే అది ఏంది విన్నర్ అయ్యి భయంకరంగా 105 రోజులు దూరంగా ఉన్న బిడ్డ ఆడేసి వచ్చి కప్పు గెలిచేసి వచ్చి ఆ 35 లక్షలు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళకి అవసరం, వీళ్ళకి రాకుండా అది జనాలందరికీ ఇచ్చేస్తానని అనౌన్స్మెంట్ చేస్తే ఈ టైంలో ఇంత మంచి కోరుకున్న వ్యక్తి రైతులందరికీ ఇస్తానంటే ఆ పర్సన్ని మళ్ళీ కేసులు వస్తే ఇంటి వాళ్ళకి బాధ ఉంటుందా, అతనికి బాధ ఉంటుందా? దాన్ని ఏడ్చినా కూడా సింపతి అంటారా? నాకు అర్థం కాలే. బిగ్ బాస్లో ఎవరు స్వామి గెలిచిన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తాను? ప్రశాంత్ నిజంగా డబ్బులు గెలిచి ఇవ్వకపోతే నేను మాట్లాడినప్పుడు కూడా ఇచ్చేస్తాను, నిజంగా నేను మాట తప్పే పర్సన్ కాదు అని. ఏదో మంచి ప్లాన్ ఉంది, దాని ప్రకారం నేను ఖచ్చితంగా జనాలు రైతులకు ఇచ్చేస్తానండి ఆ డబ్బులన్నీ. ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి డబ్బులు రావడానికి దాదాపు 8-9 నెలలు పడతాయి. ఫస్ట్ 1 మంత్లో 80%, 2 మంత్స్లో 80% పడుతుంది. ఆ తర్వాత 9 మంత్స్ తర్వాత పడతాయి అనమాట 20%. సో అతనికి వచ్చేదాన్ని కూడా అతను హెల్ప్ చేస్తానని చెప్పాడు. నువ్వు డబ్బులు ఇచ్చిన మాట తప్పి హెల్ప్ చేయకపోతే నువ్వు క్వశ్చన్ ఇంత చేసినా తప్పు, రైట్. ఓన్లీ పోలీసులు అతని తప్పుకు వాళ్ళ శిక్ష, వాళ్ళు ఏదైనా కేసులు పెడతారు తప్ప జనాలు నేను అనవసరంగా ఓట్లు వేసానని ఫీల్ అవుతూ కామెంట్లు చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రశాంత్ ఫ్యాన్స్ అని నేను అనుకోవట్లా, అస్సలు అనుకోవట్లా. ఆ సీఎం గీఎం అనేది మాత్రం ఆ మాట్లాడడానికి కొంచెం తేడాగా అనిపించినప్పటికీ సెన్స్ ఏంటంటే కరెక్టే కదా. సెన్స్ 14 ఊళ్ళకి ఎట్ట చేస్తాడు సపోర్టు, ఎలా హెల్ప్ చేస్తాడు? అదే లేండి. ఇంకా తర్వాత యాంకర్ శివ ఆయన నాకు భయంకరంగా క్లోజు, చాలా పార్టీలో కలిసి చాలా క్లోజు, గుడ్. యాంకర్ శివ వీడియో మొత్తం చూసాను. వాళ్ళ బాధ ఏంటంటే ధనుష్ కూడా నాకు బాగా క్లోజు. వాళ్ళు చెప్పిన సెన్స్ ఏంటంటే నేను అన్ని వీడియోస్ చూసాను. అన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, నా ఒపీనియన్స్ అంతే జస్ట్. వాళ్ళు అన్నది ఏంటంటే ఒక బూత్ మాట్లాడారు, ప్రశాంతే మాట్లాడాడు, వేరే పర్సన్తో మాట్లాడారు, ఆ పర్సన్ వచ్చి శివ వాళ్ళకి చెప్పారట. శివకి నాకు ఉన్న ర్యాపో బట్టి నాకు అర్థమైంది ఏంటంటే శివ ఈజ్ వెరీ జోవియల్ పర్సన్. మనిషి మరీ గ్రడ్జులు పెట్టుకొని, అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం ప్రాధాన్యపడే పర్సనాలిటీ కాదు శివది నాకు తెలుసు. ఎందుకంటే శివ ఒక మాట చెప్పాడు, నేను అన్ని వైపులా కరెక్ట్గానే మాట్లాడుతాను. శివ ఏంటంటే నాకు బిగ్ బాస్ సీజన్ 6 అయిపోయినప్పుడు నాకు కూడా మెసేజ్ చేశాడు శివ. మెసేజ్ ఫోన్ కూడా చేశాడు, బ్రో ఇంటర్వ్యూ చేద్దామని. లేదు బ్రో ఏమనుకోవద్దు బ్రో అన్నాను, అనేసాను. ఏమనుకోవద్దు బ్రో లేదని చెప్పా. 2-3 టైమ్స్ అడిగాడు, అదే చెప్పా. ధనుష్ కూడా అదే చెప్పా. నా మీద వాళ్ళు నెగిటివ్ చేయాలి. టు బీ ఫ్రాంక్ నెగిటివ్ ఏం చేయాలి, వాళ్ళిద్దరు చేయాలి కదా. అందరి మీద నెగిటివ్ వాంటెడ్గా చేస్తుంటే చేయాలి. కానీ నాకు అనిపిస్తుంది శివాకి వాళ్ళు చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారో లేదో తెలియదు, కానీ అదే అనేసి ఆ బూత్ ఏదో మాట్లాడారు అన్నది వాళ్ళ దాకా చెప్పిన దాన్ని వాళ్ళు నిజంగా అన్నారని తీసుకొని ఉంటారు. వీళ్ళైతే విన్నది లేదు, దెర్ ఇస్ నో డౌట్, విన్నదైతే లేదు. ఎందుకంటే శివ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రూఫ్ చూపిస్తారంటే విన్నాడు అని చెప్పాడు, వేరే పర్సన్ వచ్చి చెప్పాడు అన్నదే చెప్పాడు. కానీ ఆ ప్రూఫ్ చూపించుంటే 100% ఆ మాట అని ఉంటే పల్లవి ప్రశాంత్ దెర్ ఇస్ నో డౌట్ ఇట్స్ ఎ బ్లండర్. మీడియాకి కొంత రెస్పెక్ట్ చూపించాలి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు. నీకు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా మీడియాకి సపోర్ట్ చేసినప్పుడు, మీడియా వచ్చినప్పుడు మీడియాతో రెస్పెక్ట్గానే మాట్లాడాలి. రెస్పెక్ట్గా మాట్లాడకపోగా మనం ఒక మాట, ఆ మాట నిజంగా పల్లవి ప్రశాంత్ అనుకుంటే ఆ ప్రూఫ్ లేదు, ఖచ్చితంగా మిస్టేక్. ఎందుకంటే శివ ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నెగిటివ్ చేస్తున్నావా అనే మాట శివ అని అనడం కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను కూడా శివకి చాలాసార్లు అడిగిన, నేను ఇంటర్వ్యూలో ఎప్పుడు హైదరాబాద్ పోయినా ఒక మాట అంటాడు, బ్రో ఇంటర్వ్యూ చేద్దామని. ధనుష్ కూడా అంటాడు, కానీ నేను వాళ్ళకి ఇవ్వకపోయినంత మాత్రం నన్ను ఏం నెగిటివ్ చేయలేదు వాళ్ళు, నేను కూడా ఇవ్వలేదు. అంతెందుకు ధనుష్ని అయితే నేను హైదరాబాద్లో ఆపేశాను. హైదరాబాద్లో ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తాను చెప్పాను, తర్వాత నేను సుమన్ టీవీకి ఇచ్చిన. నా మీద నేను గ్రడ్జ్ పెట్టుకోలేదు ధనుష్. నేను 2 సైడ్స్ మాట్లాడుతున్నాను, గ్రడ్జ్ పెట్టుకోలేదు. వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నారని నేను, కానీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ అక్కడ సారీ చెప్పాడు. నేను ఇది మీడియా వాళ్ళకి నేనేది తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి, నేనేం కావాలని ఏమనలేదు, నేనైతే ఆ బూత్ అయితే నేను తిట్టలేదు అన్నారు. కానీ వీళ్ళకి ఎవరు వచ్చి చెప్పారు, వీళ్ళు అంత గట్టిగా ఎందుకు నమ్మారో తెలీదు. ఇది నా వర్షన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళకి ఎలా చేశారు, ఎలా డీల్ చేశారో తెలియదు. మనకు ఉన్నదన్న మాటల్లో వీళ్ళిద్దరు బిహేవియర్ నాతో డీల్ చేసింది సేమ్ పల్లవి ప్రశాంత్తో జరిగినట్టు నాతో కూడా ఇంటర్వ్యూ అడుగున్నారు. నేను ఇవ్వలేదు. మాట కూడా తప్పాను ధనుష్ విషయంలో. మాట తప్పినప్పటికీ నన్ను ధనుష్ ఏం అనలేదు. టు ఫ్రాంక్లీ స్పీకింగ్ నా దగ్గర చాటింగ్లు కూడా ఉన్నాయి. అంటే నేను ఇస్తానని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ధనుష్కి, అయినా నన్ను ఏమనలేదు వాళ్ళు. సో వీళ్ళు అన్నారంటే సంథింగ్ ఏదో ఉండుండొచ్చు, అది ప్రూఫ్ ఉన్నట్టే బాగుండేది. మనకడ ప్రూఫ్ లేదు.
ఇక్కడ పల్లవి ప్రశాంత్ వర్షన్ చెప్తామండి. యాజ్ ఏ కంటెస్టెంట్గా రెండు వైపులో మాట్లాడిన పల్లవి ప్రశాంత్ వర్షన్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో నిజంగా నిద్ర ఉండదు. చాలా మంది 105 రోజులు ఏం పీక్ గారు నిద్రపోవచ్చు అంటారు. 105 రోజులైనా లాస్ట్ డే కూడా బిగ్ బాస్ ఊరికి నిద్రపోమంటారు. లైట్లు ఆపిన తర్వాత నిద్రపోమంటారు. అలాంటప్పుడు నిద్రపోయేది తక్కువ ఉంటుంది, ప్లస్ ట్రైన్ ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ బయటికి రాగానే చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కలిసి సెల్ఫీలు ఇచ్చి ఫోటోలు ఇస్తూ ఉంటారు. ఆ టైంలో రెస్ట్ లేకున్న టైంలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఒకేసారి చూపి మీరు గమనిస్తే అక్కడ శివ, ధనుష్ వీళ్ళు ఓవర్గా మాట్లాడి నాకేం కనపడలేదు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు మాట్లాడుతున్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా ఫైర్ అవుతూ మాట్లాడుతున్నాడు ఒక రకంగా. అలాంటి టైంలో చాలా మంది వాళ్ళ తమ్ముడు మీద కూడా ఫైర్ అవుతూ మాట్లాడుతున్నారు యూట్యూబ్ వాళ్ళు, ఏం ఇవ్వకుండా ఉంటే ఎట్లా అన్నట్టుగా. అది ఎలా నాకు అర్థం కావట్లేదు. ఆ కంటెస్టెంట్ ఇస్తాడో లేదో అతని ఇష్టం, మీరు ఫైర్ అయితే ఎట్లా అంటున్నా. ఒకేసారి వెళ్ళి 20 నిమిషాలు నాకి, 5 నిమిషాలు నాకి, 10 నిమిషాలు నాకి అంటే కంటెస్టెంట్ యాడ్ నుంచి తెచ్చిస్తాడు, యాడ్ నుంచి ఇస్తాడు. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా, ఏ కంటెస్టెంట్కి ఎలా ఉంటుందంటే కొంచెం సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నెగిటివ్ క్రియేట్ చేయకుండా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూ చేసుకొని ఇలాంటి వాళ్ళకే ఇంటర్వ్యూస్ ఇవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది, ఏ కంటెస్టెంట్కైనా. ఏదంటే ఏం సపోర్ట్ చేయకుండా వచ్చి డైరెక్ట్గా వచ్చి 20 నిమిషాలు 15 నిమిషాలు అంటే ఎవరికి ఇవ్వబుద్ది కాదు. రేపు ఇస్తానన్నప్పుడు రేపు రావాలి, ఎల్లుండి ఇస్తున్నప్పుడు ఎల్లుండి రావాలి. నువ్వు క్వశ్చన్ చేసి స్ట్రాంగ్గా గట్టిగా సీరియస్ అవ్వడానికి లేదు. అక్కడ ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు గట్టిగా మాట్లాడాడు, అలాగే మీడియా వాళ్ళు కొంతమంది గట్టిగానే మాట్లాడారు. నేను అది గమనించా, ఏదో రుబాబులాగే చేశారు. మీడియా ఇన్ ద సెన్స్ యూట్యూబ్ ఛానల్స్, మీడియా మామూలు మీడియా ఏం నాకు అక్కడైతే ఆ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మామూలు మీడియా అయితే కనిపించలేదు. అది ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే జెన్యూన్గా చెప్తాను. ఇంకొక విషయం కూడా వచ్చింది, మీడియా వాళ్ళని పొలం కాడికి వచ్చి మీరు హెల్ప్ చేస్తారా అనే మాటలు ఏదైతే ఉన్నాయో అవి వే ఆఫ్ డీలింగ్, పల్లవి ప్రశాంత్ వే ఆఫ్ డీలింగ్ రాంగ్గానే పోర్ట్రే అవుతుంది. కానీ అతని వర్షంలో నాకు అర్థమైందంటే జస్ట్ అతని వర్షంలో నేను అనుకుంటున్నా ఇలా అనుండొచ్చని. కానీ ఏదైనా మీడియా వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే అతని వే ఆఫ్ డీలింగ్ అలాగే ఉండదు అనమాట. ఇంటికి రమ్మని అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళతో ఏమన్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు దాన్ని, పొలంలోకి వచ్చి చూపిస్తారా, రైతులకు హెల్ప్ చేస్తారా అన్నప్పుడు అతని ఉద్దేశం నేనేమంటున్నాను, అతని 35 లక్షలు గెలిచి 35 లక్షలు జనాలకి ఇస్తా అన్న వ్యక్తి రైతులకు మీరు ఏదైనా చేయండి అయితే మరి అనేసి అన్న మాట రైతుల మీద కన్సర్న్తోనే అన్నాడు. దాన్ని డీల్ చేసే విధానం, ఆ వే ఆఫ్ వెకాబులరీ కరెక్ట్గా లేదు ప్రశాంతి. అంతకుమించి ఏదో రాంగ్గా చేయాలనే ఉద్దేశం లేదు అనేసి నేను అనుకుంటున్నాను. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. నేను చెప్పాల్సిన పాయింట్స్ చెప్పాను. అందరి వర్షంలో అన్ని రకాలుగా చెప్పాను. ఇప్పుడు అమర్దీప్ కార్లు కానీ ఏదైనా పగలు కొట్టడం మాత్రం ఎవడైతే చేశాడో అది హేమని చర్య, ఎప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడు. నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ఫైనల్ మాట ఏంటంటే, పల్లవి ప్రశాంత్ పోలీసుల విషయంలో ఏదైనా మిస్టేక్ చేస్తే పల్లవి ప్రశాంత్ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు, ఓకేనా? అంతేగాని నువ్వు బయటకు వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని దీన్ని లోపల ఉన్న విషయానికి ముడిపరిచి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈ ఇష్యూ జరిగింది కదా, ఇష్యూ ఏంది, అత్యుత్సాహంతో ఫ్యాన్స్కి కనపడాలి అనే ఉద్దేశం తప్ప పల్లవి ప్రశాంత్ ఎవరిని ఇన్స్టికేట్ చేసి వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి చెప్పాల. అసలు కొట్టిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కదా తెలియదు. అయినప్పటికీ తెలియకపోయినా చపక్కన దీనికి మిక్స్ చేసి మీరు అతను ఓట్లు వేయడం రాంగ్ అనిపించింది, సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తిట్టుకుంటా ఉన్నాడు చూసారా, అది కామెడీ కనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ ఏం చేస్తాడు దానికి నాకు అర్థం కాదు. హౌస్లో ఉన్నప్పుడు బాగాడినప్పుడు ఓటేసింది, ఊరికే ఏమీ పల్లవి ప్రశాంత్కి ఎవరు ఓట్లు. సో మీడియా వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగా పరారీ అన్నారు చూస్తున్నారు, అది నాకు తెలిసి వాళ్ళ లాయర్ గారు చెప్పిన తర్వాత వాళ్ళు పరారీ అని వేసినట్టున్నారు. వాళ్ళు కూడా మిస్టేక్ లేదు. ఆ లాయర్ గారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నేను చూసిన తర్వాత కనుక్కుంటే ఆయన ఇంట్లో ఉన్నాడు అన్న తర్వాత నేను పరారీ లేదని చెప్పాను. నాది కూడా మేబీ ఒక 10% 20% ఆవేశం ఉన్నట్టుంది దాంట్లో. ఎందుకంటే నిన్న లాయర్ గారు చెప్పింది నాకు తెలియదు. నేను పరారీ చూసి కనుక్కుంటే పరారీ లేడైనా. సో పల్లవి ప్రశాంత్ 35 లక్షలు జనాలకి ఇస్తానని ఈరోజు కూడా చెప్పాడు, నాతో కూడా చెప్పాడు. ఆ డబ్బులు 35 లక్షలు ఇవ్వకపోతే నేనే ఫస్ట్ క్వశ్చన్ చేస్తాను, మాట తప్పావేంటి ప్రశాంత్ అని. కానీ అతను ఇస్తానంటున్నాడు, హౌస్ మేట్ అయ్యాడు, క్యాప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత ఎవిక్షన్ పాస్ నేను వాడుకొని జనాలు ఓట్లేస్తూ ఉంటా లేకుంటే వెళ్ళిపోతా అన్నాడు. వచ్చిన డబ్బులు మొత్తం మిడిల్ క్లాస్ పర్సన్, అతను కష్టాల్లో ఉన్నాడు. అతను అవన్నీ లెక్క చేయకుండా నేను ఇంకో మాట కూడా అడిగా, చెప్పకూడదు. ఆ జనాలకి అయితే హెల్ప్ చేయి ప్రశాంత్, కొంచెం ఫాస్ట్గానే రైతులకు చేస్తా అన్నావు కదా, అది మాత్రం మాట తప్పదు చేయంటే అన్న డబ్బులే ఉన్నా లేకుండా చేస్తునేవాడిని అంటే కావాలంటే నీకు కొంచెం డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను ఇస్తా తర్వాత నాకు ఇవ్వచ్చు అంటే, అన్న వద్దులా నా అప్పు నాకు వచ్చి రాగానే ఒకేసారి చేసేస్తాను అందరికీ అన్నాడు. అతను జెన్యున్గానే ఉండిండు. నేను డబ్బులు ఇస్తానా తీసుకోవట్లా, అది మరి నేను చేస్తానన్నా. నేను చేయకపోతే నేనే తప్పుపడతా. అంతేగాని మనిషి ఆట ఆడి స్వయం కృషితో గెలిచి విన్నయ్య వచ్చిన వాడి మీద మొత్తం బ్లేమ్లేసి బీభత్సంగానే నెగిటివ్ చేసి పగబట్టినట్టు ఏదో చేస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతనే కదా, అతని మీద సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద పగబట్టినట్టు ఆదిరెడ్డిని అరెస్ట్ చేయాలా, సీని 65 అరెస్ట్ చేయాలా, టాప్ పీస్ని అరెస్ట్ చేయాలా, సతీష్ని అరెస్ట్ చేయాలా, ఎవరు అరెస్ట్ చేసింది, డిసీజ్ పని అరెస్ట్ చేయాలా, స్కందపూర్ని అరెస్ట్ చేయాలా, ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏం చేశారో అరెస్ట్ చేస్తారు. ఇట్స్ ఏ షో ప్రకారమే రివ్యూలు చెప్పారు. జనాలు ఎవడో యదవనయాలు దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి వాడు కూడా ఆ బ్యాచ్ని చూసారా, వాళ్ళు మొక్కలు చూసారు, వాళ్ళు ఎవరైనా రివ్యూలు అర్థమయ్యే బ్యాచ్, బిగ్ బాస్ అర్థమయ్యే బ్యాచ్ లేకున్నారు. ఆ కార్లు పగలు కొట్టి మనకి ధైర్యంగా చెప్పేవాళ్ళు
వరస్ట్ నాయాల్లాగా ఉన్నారు. వాళ్ళు కూడా చేసింది అని పల్లవ ప్రశాంత్ మీద స్పై మీద చేస్తే ఎట్లా ఉంటుంది? ఎవరు చేసినా తప్పే. గీతురాయలకి పల్లవ ప్రశాంత్కి ఏం మిస్టేక్ ఉంది? అశ్విని గారికి పల్లవ ప్రశాంత్కి ఏం గొడవలు ఉన్నాయి? బోలే గారికి పల్లవ ప్రశాంత్కి ఏం గొడవలు ఉన్నాయి? వాళ్ళ ఫ్యాన్స్ కొట్టడానికి వాళ్ళు కొట్టే పల్లవ ప్రశాంత్ ఏం చేస్తారు స్వామి? హౌస్లో నుంచి అప్పుడే వచ్చిండు అతను. ఏం మాట్లాడతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? వాళ్ళ నాన్నకి చదువు లేదు, వాళ్ళ అమ్మకి చదువు లేదు, కనపడుతుంది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు? ఏందరా ఏదేదో వచ్చేస్తున్నారు, ఏ కేసులు అంటారు, అరెస్ట్ అంటారు, నాన్ బెయిలబుల్ అంటారు, ఏదైనా ఉంటే వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఒక్కసారిగా నెగిటివ్ క్రియేట్ చేసి ఎక్కడ చూసినా ట్రోల్ చేస్తా, సపోర్ట్ చేసిన వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటే అవతల వాళ్ళు ఎలా ఉండాలా? గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారు. నిజంగానే పల్లె ప్రశాంత్ అన్నాడు ఏందాక మొన్న రీల్లో, గెలిచిన ఆనందం ఎలా ఉంటుంది స్వామి? తప్పు, ఖచ్చితంగా చాలా తప్పు చేస్తున్నారు. దయచేసి హౌస్లో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో బాగా ఆడకపోతే స్టిల్ మీరు వ్యతిరేకించండి. బిగ్ బాస్ హౌస్లో ఏం పీకాడు అనండి. ప్రశాంత్ పీకాడు, పీకబట్టే గెలిచాడు, జనాల మంది ఓట్లు వేశారు. అవన్నీ వదిలేసి బయట జెన్యూన్గా మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే పెట్టండి. నిజంగా చెప్తున్నా, ప్రశాంత్ మీడియా వాళ్ళదే అనేసి బూత్ తిట్టింది ఉంటే ఫస్ట్ నేనే దాని మీద రీల్ చేస్తా, షార్ట్ చేస్తా. ప్లస్ ఫస్ట్ ప్రశాంత్ ఎవరికైనా రూడ్గా బిహేవ్ చేసింది, వర్స్ట్గా బిహేవ్ చేసింది ఉంటే నేనే దాన్ని ఖండిస్తాను. నేను చెప్పాను కదా, అతని పదజాలం కరెక్ట్గా లేదు, వొకాబులరీ కరెక్ట్గా లేదు, దాని ఇంటెన్షన్ మేబీ అయి ఉండొచ్చాము. అవి తప్పని చెప్తున్నా, రైట్ అని చెప్తున్నా. కానీ ఇన్ని జరిగినా ఏం చేసినా పల్లవ ప్రశాంత్ మీద ఇంత హేటెడ్, ఇంత నెగిటివిటీ బిగ్ బాస్ హౌస్లో బాగా ఆడినప్పటికి కూడా నేను ఓట్లేసి తప్పు చేశాను, ఎందుకు సపోర్ట్ చేశారు అన్నట్టు రివ్యూలో కూడా మాట్లాడుతున్నారు చూసారా. దానికి సంబంధం లేని మ్యాటర్ని అది చాలా తప్పు చేస్తున్నారు. ఒక గెలిచేసి వచ్చిన పర్సన్ని ఖచ్చితంగా మీరు హట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. నిజంగా పల్లవ ప్రశాంత్ వాళ్ళతో ఏం మాట్లాడారో ఆ కెమెరాలో ఉన్నంత వరకు మనం చూసాం. ఆ తర్వాత ముందు ఏం చెప్పారు, వెనకేం చెప్పారు తెలియదు. నాకున్న డౌట్ ఏంటంటే ప్రశాంత్ని వెనక నుంచి పొమ్మన్నప్పుడు కంటెస్టెంట్స్ కూడా వెనక నుంచి పోకుండా ముందుకు ఎందుకు వచ్చారు? అంతమంది జనాలు ఉన్నారని వీళ్ళకి ముందే డౌట్ ఉంది అన్నప్పుడు అనేది నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటుగా వీళ్ళు కూడా నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఉన్నారు చూస్తారా, అంతమంది జనాలు ఉన్నప్పుడు ముందే వెళ్ళగొట్టుండడం, బిగ్ బాస్ టీం కూడా కొంచెం ఓవర్ కేర్, ఇంకొంచెం కేర్ తీసుకోవడం బాగుంది అనేసి నాకు అనిపించింది. నేను కొంచెం కన్ఫ్యూజ్డ్గా వెనక ముందు చెప్పుండొచ్చు, కానీ నా వర్షన్స్ అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటా. క్లియర్, దేర్ ఈస్ నో డౌట్. పల్లవ ప్రశాంత్ పరారీలో లేడు, పరారీలో ఉండే అంత తప్పు కాదది. తప్పు చేసినా అది అత్యుత్సాహంతో జరిగింది తప్పించి వాంటెడ్గా ఎవరికో ఇంజురీస్ అవ్వాలి, ఎవరితో పగలగొట్టాలని చేయలే. అతను సంబంధమే లేదు. చేసిన వాళ్ళని పట్టుకొని చేసిన వాళ్ళు శిక్ష చేయడం తప్ప ప్రశాంత్ ఇన్స్టిగేట్ చేసింది ఏం లేదు. పోలీసుల మాట వినకుండా ఉండడం పల్లవ ప్రశాంత్ తప్పు. దానికి ఏదైనా శిక్షలు ఉంటే పల్లవ ప్రశాంత్ చూసుకుంటారు, లాయర్లు చూసుకుంటారు. అది నాకు అనిపించిన వర్షన్ అయితే. ప్రశాంత్ అయితే ప్రస్తుతానికి పరాలు లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, నాకు తెలిసింది చెప్పాను. సో తప్పుగా ఎవరికైనా నేను తప్పు మాట్లాడానని అనిపించుంటే క్షమించండి దయచేసి. మీ వర్షన్ నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది తెలుసా? జనాలలో నాకు నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? నార్మల్ పీపుల్లో ఒక నెగిటివిటీ వచ్చింది అనుకోండి, మనం ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంటాం, ఆదిరెడ్డినో పల్లవ ప్రశాంత్ను బాగా సపోర్ట్ చేస్తుంటాం. అతనికి ఆదిరెడ్డికో పల్లవ ప్రశాంత్కి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్న టైంలో ఎక్కువ నెగిటివిటీగా మాట్లాడుతున్నారు అనుకో పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మనకెందుకు తలకాయ పని కూర్చుంటారు కాముగా. అప్పుడు నెగిటివ్ కామెంట్లే కనపడతాయి, నెగిటివిటీ కనపడుతుంది. ఆదిరెడ్డికి పల్లవ ప్రశాంత్కి దిస్ ఇస్ పనికి ఎవరికైనా సంథింగ్ ఎవరైనా కూడా నువ్వు నలుగురు నెగిటివ్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు పాజిటివ్ ఉండే వాళ్ళు కూడా పాజిటివ్ కామెంట్ పెట్టరు. అలా ఉండకపోవడం వల్ల నెగిటివ్ కామెంట్లు పెరుగుతాయి. అలాగే పల్లవ ప్రశాంత్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఆదిరెడ్డికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఇలాంటి టైంలో నిలబడాలా. తప్పు మాట్లాడుతున్నావా, ఆదిరెడ్డి రైట్ మాట్లాడుతున్నా, పల్లవ ప్రశాంత్ రైట్ అన్నా, పల్లవ ప్రశాంత్ అన్నమే జరిగిందన్నా, ఆదిరెడ్డికి అన్న ఏం జరిగిందనే మాటలు కరెక్ట్గా కామెంట్ చేస్తే జనాలకి రీచ్ అవుద్ది. ఈ టైంలో దాక్కుంటారు. నేను అలా దాక్కోకూడదు అనే పల్లవ ప్రశాంత్ మీద వస్తుంది హేట్రేడు కరెక్ట్ కాదు. అది ఎందుకు అంత పగ పెంచుకున్నారు? జెన్యున్గా గెలిచిన వ్యక్తి, కష్టపడి ఆడిన వ్యక్తిని ఎందుకు అంత హేట్రేడ్ క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద నేను రియాక్ట్ అవ్వాలని రియాక్ట్ అయ్యాను. దాంతోపాటు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి రియాక్ట్ అయ్యాను. దాంట్లో పల్లవ ప్రశాంత్ మిస్టేక్స్ కూడా నేను చెప్పాను. అన్ని వర్షన్లు క్రియేట్ చేసి మాట్లాడుతున్నాను. అందుకే వెనకడిగేసి ఏదో నాకు నెగిటివిటీ కామెంట్లు వస్తుంది, నేనే తగ్గదు, మీరు తగ్గితే మీ ఇష్టం. సో నేను చెప్పిన పాయింట్లు, నేను చెప్పిన వీడియో, నేను చెప్పింది కరెక్ట్గా అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో కూడా వెరీ సూన్ రీల్ పెట్టబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఆల్రెడీ పెట్టున్నాను. బాయ్.